కలలు ప్రతి మనిషిని బతికించేవి ఇవే. కొన్నిసార్లు మనుషులు తమ కలలను నిజం చేసుకోవడానికి ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కనీసం భాష కూడా తెలియని కొత్త ప్రదేశాలకు వెళ్లి కష్టపడుతుంటారు. కానీ ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆ కొత్త ప్రదేశమే వాళ్ళ పాలిట చావుగా మారితే, ప్రాణంగా నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచి నెత్తురు తాగే రాక్షసులుగా మారితే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కేసు కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక అత్యంత భయంకరమైన మరియు పోలీసులకే చెమటలు పట్టించిన ఒక డార్క్ మర్డర్ మిస్టరీ. ఒక మృతదేహం, కనీసం అది మగవాడిదా ఆడమనిషిదా అని కూడా గుర్తుపట్టలేనంత దారుణంగా ఛిద్రం చేయబడింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఒక అమాయకుడి ప్రాణాలను బలి తీసుకున్న ఆ కసాయివాడు ఎవరు? అడుగడుగునా ఊహించని మలుపులతో మీ మైండ్ని కూడా ఉలిక్కి పడేలా చేసే ఈ రియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోకి ఇప్పుడు అడుగు పెడదాం. కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లాలో పట్టాంబి అనే ఒక అందమైన పల్లెటూరుంది. ఆ ఊరి పక్కనే ఎంతో ప్రశాంతంగా ప్రవహించే భరతపుల నది ఉంటుంది. సాయంత్రం అయితే చాలు ఆ ఊరి జనాలు ఆ నది ఒడ్డున కూర్చొని రిలాక్స్ అవుతుంటారు. అంతటి ప్రశాంతమైన ఆ పట్టాంబి గ్రామంలో ఎవరూ కలలో కూడా ఊహించని ఒక బీభత్సం వెలుగు చూసింది. అది జూన్ 16, 2012 ఉదయం సుమారు 9 గంటల సమయం అవుతుంది. రోజులాగే ఆ ఊరి గ్రామస్తులు తమ పనుల కోసం భరతపుల నది ఒడ్డున ఉన్న మట్టి రోడ్డు మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే సడన్ గా గాలిలో నుంచి ఒక వింతైన భరించలేని చెడు వాసన రావడం మొదలైంది. ఎవరైనా కుక్కనో పిల్లినో చంపేసి పొదల్లో పడేశారేమో అనుకొని అందరూ ముక్కులు మూసుకొని తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ గుంపులో ఉన్న 30 ఏళ్ల రియాసుద్దీన్ అనే వ్యక్తి మాత్రం ఆగిపోయాడు. గాలిలో వస్తున్న వాసన సాధారణమైనది కాదని, అది కుళ్ళిపోతున్న ఒక శవం వాసన అని అతనికి అర్థమైంది. ఆ వాసన ఎటువైపు నుంచి వస్తుందని చుట్టుపక్కల గమనించగా అది నది ఒడ్డున దట్టంగా పెరిగిన పొదల వైపు నుంచి వస్తుందని గ్రహించి మెల్లగా ఆ పొదల వైపు అడుగులు వేశాడు. పొదలను పక్కకు జరిపి లోపలికి తొంగి చూసిన రియాసుద్దీన్ ఒక్కసారిగా వెనక్కి ఉలిక్కి పడ్డాడు. అతని గుండె ఆగినంత పనయ్యింది. ఆ దట్టమైన పొదల మధ్యలో మట్టిలో కూరుకుపోయిన ఒక మనిషి మృతదేహం పడుంది. ఆ మృతదేహం కాళ్ల భాగం పూర్తిగా కుళ్ళిపోయి పురుగులు పట్టి ఎంతో భయానకంగా ఉంది. ఆ దృశ్యం చూడగానే అతనికి వాంతొచ్చినంత పనయ్యింది. అది చూసిన రియాసుద్దీన్ భయంతో వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి లోకల్ పోలీసులకు ఫోన్ చేశాడు. సార్, భరతపుల నది ఒడ్డున పొదల్లో ఒక మృతదేహం పడుంది, దారుణంగా కుళ్ళిపోయింది, త్వరగా రండి సార్ అని కంగారుగా చెప్పాడు. సమాచారం అందుకున్న త్రిధాలా పోలీసులు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ టీంతో సహా క్షణాల్లో ఆ నది ఒడ్డుకు చేరుకున్నారు. క్రైమ్ సీన్ చుట్టూ రిబ్బన్లు కట్టి ఆ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. పోలీసులు మాస్కులు వేసుకొని ఆ మృతదేహం దగ్గరకు వెళ్ళగా ఎన్నో రకాల హత్యలను, డెడ్ బాడీలను చూసిన ఆ పోలీస్ ఆఫీసర్లకు కూడా ఆ మృతదేహాన్ని చూడగానే లోపల ఏదో తెలియని భయం, ఒక గందరగోళం మొదలయ్యాయి. ఆ మృతదేహం పై భాగంలో కేవలం ఒక షర్టు మాత్రమే ఉంది. నడుము కింది భాగంలో ఎలాంటి బట్టలు లేవు. ముఖం పూర్తిగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేనంత దారుణంగా తయారైంది. అయితే ఇక్కడే పోలీసులకు ఒక అతిపెద్ద కన్ఫ్యూజన్ ఎదురైంది. ఆ మృతదేహం ఒక మగవాడిదా లేక ఒక ఆడమనిషిదా? ముఖం మీద గడ్డాలు, మీసాల ఆనవాళ్లు కొద్దిగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి అది మగవాడి మృతదేహం అని పోలీసులు ఒక అంచనాకొచ్చారు. కానీ తల మీద జుట్టు ఒక మహిళకున్నంత పొడవుగా ఉంది. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే పోలీసులు ఆ మృతదేహాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు వాళ్లకు ఒక కళ్ళు చెదిరే భయంకరమైన నిజం తెలిసింది. ఆ మృతదేహానికి సంబంధించిన ప్రైవేట్ పార్టులని అత్యంత కిరాతకంగా కోసేశారు. ఆ భాగమంతా పూర్తిగా ఛిద్రం చేయబడింది. ఒక మనిషిని చంపడం వేరు, కానీ ఇంత పాశవికంగా శరీరంలోని ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేసి చంపాల్సిన అవసరం ఎవరికొస్తుంది? ఇది పాత పగతో జరిగిన హత్య లేక ఎవరైనా సైకో కిల్లర్ చేసిన పనా? పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. ముందుగా ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అసలు ఈ వ్యక్తి ఎవరు? ఇతని పేరేంటి? ఏ ఊరి నుంచి వచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే ఈ మర్డర్ మిస్టరీకి ఒక దారి దొరుకుతుంది. అందుకే పోలీసులు ఆ పొదల చుట్టుపక్కల ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా వెతకడం మొదలు పెట్టారు. అయితే మృతదేహం దొరికిన ప్రదేశానికి కొద్ది దూరంలో పగిలిపోయిన బీర్ బాటిల్ ముక్కలు దొరికాయి. అంటే చనిపోవడానికి ముందు ఇక్కడ మందు తాగారు అని అర్థమైంది. కానీ దానివల్ల చనిపోయిన వ్యక్తి గుర్తింపు బయటపడదు. పోలీసులు ఇంకాస్త ముందుకు వెళ్లి దట్టంగా ఉన్న పొదలను కూడా వెతికారు. అప్పుడే వాళ్ళ కంటికి ఒక వస్తువు కనిపించింది.
ఆ దొరికిన వస్తువే ఈ కేసులో ఒక పెద్ద బ్రేక్ త్రూ. వాడు పారేసిన ఒక చిన్న కాగితం ముక్క, ఒక ఊరి పేరు, 2 ఫోన్ నెంబర్లు, అవి ఈ కేసును ఎక్కడికి తీసుకెళ్లాయో చూడండి. హంతకుడు చేసిన చిన్న పొరపాటు ఎంత పెద్ద క్లూ అయిందో ఇప్పుడు చూద్దాం. పోలీసుల కంటికి ఆ పొదల వెనకాల దాచిపెట్టిన ఒక పెద్ద ట్రావెల్ బ్యాగ్ కనిపించింది. పోలీసులు జాగ్రత్తగా ఆ బ్యాగ్ ను బయటకు తీసి గ్లౌజులు వేసుకొని నెమ్మదిగా దాని చైన్ ఓపెన్ చేశారు. అందులో 2 షర్ట్లు, 2 ప్యాంట్లు, కొన్ని లోదుస్తులు, ఒక పర్ఫ్యూమ్ బాటిల్, ఒక టవల్ ఉన్నాయి. ఇవి ఎవరో ప్రయాణం చేస్తున్న వ్యక్తికి సంబంధించిన బట్టలని పోలీసులకు అర్థమైంది. ఆ బట్టల మధ్యలో పోలీసులు వెతుకుతుండగా ఒక చిన్న కాగితం ముక్క దొరికింది. ఆ కాగితం మీద చిన్న చిన్న అంకెలు, అక్షరాలు రాసున్నాయి. పోలీసులు ఆ కాగితాన్ని తీసుకొని పరిశీలించారు. అందులో 3 ఫోన్ నెంబర్లు రాసున్నాయి. ఆ నెంబర్ల పక్కన మలయాళం కాకుండా తెలుగు లేదా ఒడియా భాష లాంటి పేర్లు రాసున్నాయి. ఆ కాగితాన్ని చూడగానే పోలీసులకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. చనిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కేరళ వాడు కాదు, బతుకు తెరువు కోసం వలసొచ్చిన బయట రాష్ట్రం వాడై ఉంటాడు అని వెంటనే పోలీసులు అందులో ఉన్న మొదటి మొబైల్ నంబర్ కు ఫోన్ చేశారు. ఫోన్ రింగ్ అవుతుంది. ఒకవైపేమో పోలీసుల గుండెల్లో టెన్షన్ పెరిగిపోతుంది. అయితే అవతలి వైపు నుంచి ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి హలో ఎవరు అని అనగా పోలీస్ ఆఫీసర్ గట్టిగా మేము కేరళ రాష్ట్ర పోలీసులం మాట్లాడుతున్నాం అని చెప్పగానే అవతలి వ్యక్తి వాయిస్ లో ఒక్కసారిగా కంగారు, భయం మొదలయ్యాయి. వాడు వెంటనే ఫోన్ను తన పక్కనే ఉన్న మరో వ్యక్తికి ఇచ్చేశాడు. ఫోన్ తీసుకున్న రెండో వ్యక్తి స్పష్టమైన మలయాళంలో మాట్లాడటం మొదలుపెట్టి, సార్ నేను జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. ఇందాక మీతో మాట్లాడిన వాడు ఒడిశా రాష్ట్రానికి చెందిన లక్ష్మణ అనే కుర్రాడు. మేమిద్దరం షోరనూరు ప్రాంతంలో ఉన్న ఒక గ్రానైట్ క్రషర్ ఫ్యాక్టరీలో కలిసి పనిచేస్తున్నాం సార్. వీడికేమో మలయాళం రాదు, అందుకే భయపడి నాకు ఫోన్ ఇచ్చాడు అని చెప్పాడు. అది విన్న పోలీసుల కళ్ళల్లో ఒక ఆనందం కనిపించింది. ఎందుకంటే మృతదేహం దొరికిన పట్టాంబి ప్రాంతానికి ఆ షోరనూర్ అనే ప్రాంతం కేవలం 11 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అప్పుడు పోలీసులు ఆ జేసీబీ ఆపరేటర్ తో నువ్వు ఆ లక్ష్మణ గాడిని ఎక్కడికి వెళ్ళనివ్వకు, వాడిని పట్టుకొని అక్కడే ఉండు, మేము వస్తున్నాం అని చెప్పి ఫోన్ కట్ చేశారు. మృతదేహం గురించిన విషయం వాళ్లకు ఏమాత్రం లీక్ చేయలేదు. కొన్ని నిమిషాల్లోనే పోలీస్ జీపు షోరనూర్లోని ఆ గ్రానైట్ ఫ్యాక్టరీకి చేరుకుంది. అక్కడ ఉన్న 24 ఏళ్ల లక్ష్మణను, ఆ జేసీబీ ఆపరేటర్ ను జీపులో ఎక్కించుకొని నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చూరికి తీసుకొచ్చారు. దారుణంగా కుళ్ళిపోయి ఛిద్రమైపోయిన ఆ మృతదేహాన్ని చూడగానే జేసీబీ ఆపరేటర్ భయంతో కళ్ళు మూసుకున్నాడు. అతను ఆ శవాన్ని గుర్తుపట్టలేకపోయాడు. కానీ లక్ష్మణ మాత్రం 2 నిమిషాల పాటు ఆ శవాన్ని పైనుంచి కిందకు చూశాడు. ఆ తర్వాత వాడి నోటి నుంచి వచ్చిన ఒక్క మాట పోలీసులకు ఈ కేసును ఓపెన్ చేసే తాళం చెవిలా మారింది. సార్ వీడు మా ఊరి వాడే సార్, ఒడిస్సాలోని కాశీపూర్ అనే గ్రామం మాది. వీడి పేరు విక్రమ్ నాయక్, వయసు సుమారు 25 ఏళ్లుంటుంది సార్ అని చెప్పాడు లక్ష్మణ. ఒక అనామక శవానికి ఇప్పుడు ఒక పేరు దొరికింది, అదే విక్రమ్ నాయక్. పోలీసులు లక్ష్మణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అసలు వీడు ఒడిస్సా నుంచి 100 కిలోమీటర్ల దూరం దాటి కేరళకి ఎందుకు వచ్చాడు, వాడి బ్యాగ్ లో ఉన్న కాగితం మీద నీ ఫోన్ నెంబర్ ఎందుకుందిరా అని గట్టిగా అడిగారు. కానీ లక్ష్మణ ఏమాత్రం తడుముకోకుండా ఎంతో అమాయకమైన ముఖం పెట్టుకొని, సార్ మా ఊర్లో సరైన పనులు దొరకవు సార్, విక్రమ్ నాతో ఎప్పుడు గల్ఫ్ దేశాలకు వెళ్లి మంచి జాబ్ చేసుకుని సెటిల్ అవ్వాలి అని చెప్తుండేవాడు. నేను ఎలాగో కేరళలో పనిచేస్తున్నాను కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చేయి, ఇక్కడ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి నిన్ను గల్ఫ్ దేశాలకు పంపిస్తాను అని నేనే వాడిని రమ్మన్నాను సార్. జూన్ 12వ తేదీన వాడు ఒడిస్సాలో ట్రైన్ ఎక్కాను అని నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్. కానీ ఆ తర్వాత వాడు కేరళ వచ్చాడో లేదో తెలియదు. వాడి నుంచి నాకు కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు సార్ అని చెప్పాడు. పోలీసులు వెంటనే లక్ష్మణ మొబైల్ తీసుకొని కాల్ హిస్టరీ చెక్ చేశారు. వాడు చెప్పినట్టే జూన్ 12న విక్రమ్ నంబర్ నుంచి కాల్ వచ్చినట్టు అందులో రికార్డ్ అయ్యింది. ఆ కాగితం మీద ఉన్న మిగిలిన 2 నెంబర్లకు పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు విక్రమ్ బంధువులని, విక్రమ్ విదేశాలకు వెళ్లడానికే కేరళ వెళ్ళాడు అని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. దీంతో చనిపోయిన వ్యక్తి విక్రమ్ నాయక్ అని 100% కన్ఫర్మ్ అయిపోయింది. కానీ పోలీసుల మెదడును తొలిచేస్తున్న ప్రశ్నలు మాత్రం ఎన్నో ఇంకా మిగిలే ఉన్నాయి. జూన్ 12న ట్రైన్ ఎక్కిన విక్రమ్ నాయక్ కేరళకు చేరుకున్నాడా? ఒకవేళ చేరుకుంటే తనను ఇక్కడకు పిలిపించిన లక్ష్మణకు ఎందుకు ఫోన్ చేయలేదు? రైల్వే స్టేషన్ లో దిగిన ఒక అమాయకుడిని అంత దారుణంగా ఛిద్రం చేసి ప్రాణం తీయాల్సిన అవసరం ఎవరికుంది? ఆ ప్రైవేట్ పార్ట్స్ ని ఎందుకు కోసేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్న పోలీసుల ముందుకు ఆ మృతదేహానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చదివిన పోలీసులకు అసలు హంతకుడు ఏ స్థాయిలో ఈ దాడి చేశాడో అర్థమై దిమ్మ తిరిగింది. ఆ రిపోర్ట్ లో ఉన్న భయంకరమైన నిజాలు ఇవే.
విక్రమ్ నాయక్ తల మీద ఏదో పదునైన గాజు సీసాతో బలంగా కొట్టిన ఆనవాళ్లున్నాయి. వాడు కింద పడిన వెంటనే అత్యంత పదునైన కత్తితో వాడి గొంతు మీద కిరాతకంగా దాడి చేశారు. ఆ తర్వాత కడుపు, ఛాతీ భాగంలో విచక్షణారహితంగా పదే పదే దాడి చేశారు. కడుపు మీద ఉన్న లోతైన గాయాల వల్ల రక్తం బాగా పోయి విక్రమ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ హంతకుల క్రూరత్వం అంతటితో ఆగలేదు. విక్రమ్ చనిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాడి ప్రైవేట్ పార్టులను కత్తితో కోసేసి ఎక్కడో విసిరేశారు అని ఉండటం చూసి పోలీసులకు రక్తం మరిగిపోయింది. విక్రమ్ కేరళలో అడుగు పెట్టగానే వాడి కోసం ఎవరో స్టేషన్లో ఎదురు చూశారు. వాడిని నమ్మించి తాగుదామని ఆ నిర్మానుష్యమైన నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడే పక్కా ప్లాన్ తో వాడిని అత్యంత దారుణంగా బలి తీసుకున్నారు. కానీ ఆ హంతకుడెవరు? ఒడిశా నుంచి కొత్తగా వచ్చిన విక్రమ్ కు కేరళలో శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు? ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వింటుంటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. ఒక్క క్షణంలో ప్రాణం తీయడం వేరు, ఆ తర్వాత వాడి శరీరాన్ని ఛిద్రం చేయడం అనేది ఎంత కిరాతకమో చూడండి. ఈ హంతకుడికి ఆ విక్రమ్ మీద అంత పగ ఎందుకు వచ్చిందో ఈ నెక్స్ట్ సీన్ లో రివీల్ అవుతుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెరిగింది. ఆ నది ఒడ్డున చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులను విచారించడం మొదలుపెట్టారు. జూన్ 13వ తేదీ రాత్రి ఇటువైపు ఎవరైనా అనుమానాస్పదంగా తిరగడం మీరు చూశారా అని ఆ ఊరి జనాలను ఆరా తీశారు. సరిగ్గా అప్పుడే ఈ కేసులో ఎవరు ఊహించని ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఎదురైంది. విక్రమ్ మృతదేహాన్ని మార్చురీలో గుర్తుపట్టి పోలీసుల ముందు ఎంతో అమాయకంగా నటించిన లక్ష్మణ మరుసటి రోజు ఉదయాన్నే గ్రానైట్ ఫ్యాక్టరీలో ఎవరికీ చెప్పకుండా తన బట్టలు సర్దుకొని రహస్యంగా కేరళ నుంచి పారిపోయాడు. లక్ష్మణ పారిపోవడంతో పోలీసుల అనుమానం మొత్తం వాడి వైపుకు మళ్ళింది. రే లక్ష్మణ, సడన్ గా ఎక్కడికి వెళ్ళావురా అని పోలీసులు గట్టిగా అడగగానే, సార్ మా అమ్మకు ఒంట్లో బాగోలేదని రాత్రి ఊరు నుంచి ఫోన్ వచ్చింది సార్, అందుకే ఎవరికీ చెప్పకుండా అర్జెంటుగా ఒడిశా వెళ్తున్నాను అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు. కానీ పోలీసులు మాత్రం వాడి మాటలు నమ్మలేదు. వెంటనే గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ ను పిలిపించి లక్ష్మణ గాడు విక్రమ్ హత్య జరిగిన రోజు అంటే జూన్ 13వ తేదీన డ్యూటీకి వచ్చాడా అని అడిగారు. అప్పుడు ఓనర్ అటెండెన్స్ రిజిస్టర్ చూసి, లేదు సార్, జూన్ 13వ తేదీన లక్ష్మణ డ్యూటీకి రాలేదు, లీవ్ పెట్టాడు అని చెప్పాడు. దాంతో పోలీసుల బుర్రల్లో లైట్లు వెలిగాయి. విక్రమ్ కేరళకు వచ్చిన రోజే లక్ష్మణ సెలవు పెట్టాడు. విక్రమ్ డెడ్ బాడీ దొరికి వాడిని పోలీసులు విచారించిన మరుసటి రోజే వాడి తల్లికి ఆరోగ్యం బాగోలేదని పారిపోయాడు. అంటే ఈ మర్డర్ వెనక ఉన్న సూత్రధారి ఖచ్చితంగా ఈ లక్ష్మణ గాడే. కానీ విక్రమ్ ను చంపడానికి ఇద్దరో ముగ్గురో ఉండి ఉండాలి. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఒకడు కొడుతుంటే ఇంకొకడు పట్టుకొని ఉండాలి. కాబట్టి లక్ష్మణతో పాటు ఆ రోజు ఆ నది ఒడ్డుకు వెళ్లిన ఆ రెండో రాక్షసుడు ఎవరు అని ముందుగా పోలీసులు లక్ష్మణ ఉంటున్న గదికి వెళ్లి వాడి రూమ్మేట్స్ ను గట్టిగా విచారించారు. అప్పుడు వాళ్ళు చెప్పిన నిజం ఈ కేసును దాదాపుగా క్లియర్ చేసింది. సార్, జూన్ 13వ తేదీ రాత్రి లక్ష్మణ ఒక్కడే బయటకు వెళ్ళలేదు. వాడితో పాటు మా ఫ్యాక్టరీలోనే పనిచేసే కొమిషన్ అనే 22 కుర్రాడు కూడా వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కలిసి రాత్రి 12 గంటల సమయంలో మళ్ళీ గదికి తిరిగొచ్చారు సార్ అని వాళ్ళు అసలు నిజాన్ని కక్కేశారు. అది విన్న పోలీసులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కొమిషన్ గాడి పట్టుకొని పోలీస్ స్టేషన్ కు లాక్కొచ్చారు. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఇంట్రాగేషన్, వాళ్ళు వేసిన సైకలాజికల్ ట్రాప్ ఈ కేసులోని అత్యంత భయంకరమైన నెత్తుటి నిజాలను బయటపెట్టింది. అసలు ఒకే ఊరివాడైన విక్రమ్ ను లక్ష్మణ కమిషన్లు కలిసి ఎందుకు చంపాలనుకున్నారు? ఆ ప్రైవేట్ పార్టులను ఎందుకు కోసేశారు అనేది చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని రోజు మీ ముందుకి చాలా డీటెయిల్డ్గా తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. పోలీస్ స్టేషన్ లో వాతావరణం టెన్షన్ గా ఉంది. ఒకవైపు ఎప్పుడూ లేని విధంగా ఒక గుర్తు తెలియని మృతదేహం కేరళ పోలీసులకు సవాల్ విసురుతుంటే, మరోవైపు ఆ మృతదేహానికి సంబంధించిన చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి. అప్పటిదాకా విక్రమ్ కేవలం తమ ఊరివాడు మాత్రమే అని, తమకేమీ తెలియదని కల్లబొల్లి మాటలు చెప్పిన లక్ష్మణ రాత్రికి రాత్రే ఒడిశాకు పారిపోవడంతో పోలీసులకు అసలు హంతకుడు వాడే అన్న పూర్తి క్లారిటీ వచ్చేసింది. కానీ లక్ష్మణతో పాటు ఆ రాత్రి బయటకు వెళ్లిన ఆ 22 కొమిషన్ గాడి పాత్ర ఇందులో ఏంటి?
పోలీసులు కమిషన్ ను కాలర్ పట్టుకొని జీప్లో ఎక్కించుకొని నేరుగా ఇంట్రాగేషన్ రూమ్ కు తీసుకొచ్చారు. కమిషన్ వయస్సు 22 ఏళ్లు మాత్రమే. చూడటానికి ఎంతో అమాయకంగా, ఏ పాపం ఎరగని వాడిలాగా భయంతో వణికిపోతూ కూర్చున్నాడు. ఎన్నో వందల మంది క్రిమినల్స్ ను చూసిన పోలీసులకు వాడి వణుకు వెనక ఉన్న అసలు భయమేంటో ఈజీగా అర్థమైపోయింది. అప్పుడు పోలీస్ ఆఫీసర్ గట్టిగా మాట్లాడుతూ, రే కమిషన్, జూన్ 13వ తేదీ రాత్రి నువ్వు లక్ష్మణ ఇద్దరూ కలిసి రూమ్ నుంచి బయటకు వెళ్లారు కదా, ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు, నిజం చెప్పు అని సూటిగా అడిగాడు. దానికి కమిషన్ ఏమాత్రం తడుముకోకుండా ఏదో ముందే ప్రిపేర్ అయినట్టు, సార్ ఆ రోజు మాకు ఫ్యాక్టరీలో పని లేదు సార్, అందుకే సాయంత్రం ఇద్దరం కలిసి టౌన్ అంతా చూద్దామని బయటకు వెళ్ళాం. సినిమా చూసి హోటల్లో భోజనం చేసి రాత్రి 12 గంటలకు రూమ్కి వచ్చేసాం సార్. మాకు అసలు ఆ విక్రమ్ ఎవరో కూడా తెలియదు సార్ అని చెప్పాడు. వాడి మాటలు విని నవ్విన పోలీసులు, ఓహో సినిమాకి వెళ్లారా, సరే ఏ థియేటర్కి వెళ్లారు, ఏ హోటల్లో భోజనం చేశారు అని అడగ్గా కమిషన్ ఒక థియేటర్ పేరు, దాని పక్కనే ఉన్న ఒక హోటల్ పేరు చెప్పాడు. ఇక్కడే కేరళ పోలీసులు తమ బుర్రకు పదును పెట్టి ఒక అద్భుతమైన సైకలాజికల్ ట్రాప్ వేశారు. కమిషన్ ను అక్కడే కుర్చీలో కూర్చోబెట్టి స్మార్ట్ ఫోన్ తీసుకొని ఒడిశాకు పారిపోయిన లక్ష్మణ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి ఫోన్ స్పీకర్ ఆన్ లో పెట్టారు. ఆ గదిలో ఉన్న కమిషన్ కు లక్ష్మణ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఫోన్ లిఫ్ట్ చేసిన లక్ష్మణ కంగారుగా హలో సార్ అన్నాడు. అయితే పోలీస్ ఆఫీసర్ చాలా క్యాజువల్ గా, ఏం లేదు లక్ష్మణ, ఇక్కడ ఒక చిన్న ఎంక్వైరీ జరుగుతుంది. జూన్ 13వ తేదీ నువ్వు కమిషన్ కలిసి బయటకు వెళ్లారు కదా, ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు. ఒడిశాలో ఉన్న లక్ష్మణకు కమిషన్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని గాని, వాడు అప్పటికే పోలీసులకు ఏం చెప్పాడన్నది కానీ తెలియదు. వామ్మో మేమెక్కడికి వెళ్ళామో పోలీసులకు తెలిసిపోయిందేమో అన్న భయంతో తడబడుతూ ఒక కొత్త కథ చెప్పాడు. సార్ ఆ రోజు మేము టౌన్ కి వెళ్ళలేదు సార్, పక్కనే ఉన్న ఒక స్నేహితుడు రూమ్ కి వెళ్ళాం, అక్కడే భోజనం చేసి తిరిగి వచ్చేసాం సార్ అని చెప్పాడు లక్ష్మణ. అతను మాట్లాడుతున్నప్పుడు ఫోన్ స్పీకర్ ఆన్ లోనే ఉంది. లక్ష్మణ చెప్పిన మాటలు కమిషన్ చెవుల్లో పడ్డాయి. ఆ మరుసటి క్షణం కమిషన్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఒకడు సినిమాకి వెళ్ళామంటే ఇంకొకడు స్నేహితుడు రూమ్ కి వెళ్ళామంటున్నాడు. అబద్ధం ఆడేటప్పుడు ఇద్దరు ఒకే మాట అనుకొని ఉంటారు, కానీ భయంలో ఆ ప్లాన్ కాస్త ఫెయిల్ అయింది. పోలీస్ ఆఫీసర్ ఫోన్ కట్ చేసి కమిషన్ కళ్ళల్లోకి చూస్తూ, చూసావారా నీ క్రైమ్ పార్ట్నర్ ఏం చెప్పాడో, ఇంకా అబద్ధాలు చెప్పడం మానేసి ఆ రోజు రాత్రి ఆ భరతపుల నది ఒడ్డున విక్రమ్ ప్రాణాలు ఎలా తీశారో నిజం చెప్తావా, లేదంటే 3rd డిగ్రీ వాడమంటావా అని గట్టిగా అరిచాడు. కమిషన్ ఇంకా ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే మరో పోలీస్ ఆఫీసర్ గదిలోకి వచ్చి ఒక ప్లాస్టిక్ కవర్ లో ఉన్న ఒక వస్తువును టేబుల్ మీద పెట్టాడు. అది విక్రమ్ ప్రాణం తీయడానికి వాడిన కత్తి. అయితే నిజానికి ఆ కత్తి అప్పటికింకా దొరకలేదు, కానీ పోలీసులు వాడిని భయపెట్టడానికి ఒక డమ్మీ కత్తికి ఎర్రటి రంగు పూసి తీసుకొచ్చారు. దాన్ని కమిషన్ కు చూపిస్తూ, నీ వేలిముద్రలు ఆ విక్రమ్ రక్తం ఉన్న కత్తి దొరికేసింది కమిషన్, ఇక నువ్వు తప్పించుకోలేవు అని పోలీసులు చెప్పగానే ఆ కత్తిని చూసిన కమిషన్ కు గుండె ఆగిపోయినంత పనయింది. వాడికి ఇక దారులు మూసుకుపోయాయని అర్థమైపోయింది. వణుకుతున్న చేతులతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రాత్రి భరతపుల నది ఒడ్డున జరిగిన దారుణమైన మారణకాండను పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సైకలాజికల్ ట్రాప్ చూస్తే పోలీసుల బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది కదా. ఇద్దరు క్రిమినల్స్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ని, ఒక డమ్మీ కత్తిని పోలీసులు ఎంత పక్కాగా వాడుకున్నారో చూసారా. అయితే జరిగింది చెప్పడం మొదలుపెట్టిన కమిషన్, సార్ మేము ఆ విక్రమ్ ను చంపాలని ముందుగా అనుకోలేదు సార్, వాడు మా ఊరి వాడే, చదువుకోలేదు, కానీ ఎలాగైనా గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదించాలని చాలా కలలు కనేవాడు సార్. ఆ ఆశతోనే వాడు ఎంతో మందిని బతిమాలుకునేవాడు. ఇదే విషయాన్ని వాడు ఒకరోజు లక్ష్మణకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడే లక్ష్మణ గాడి బుర్రలో ఒక దురాశ పుట్టింది. వాడు విక్రమ్తో, అరే నేను కేరళలోనే ఉన్నాను కదా, ఇక్కడ గల్ఫ్కు పంపించే ఏజెంట్లు నాకు చాలా మంది తెలుసు, నువ్వు ఒక 40,000 పట్టుకొని ఇక్కడికి వచ్చేయి, నేనంతా సెట్ చేస్తాను అని చెప్పాడు సార్. గల్ఫ్కి వెళ్ళొచ్చు అన్న ఆశతో విక్రమ్ తన ఊర్లో తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేసి మరీ ఏకంగా 38,000 రూపాయలు తీసుకొని జూన్ 12వ తేదీన ఒడిశాలో ట్రైన్ ఎక్కాడు సార్. ఆ డబ్బు గురించే లక్ష్మణ నాకు చెప్పాడు. ఇద్దరం కలిసి ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశాం సార్. జూన్ 13వ తేదీ ఉదయం విక్రమ్ షోరనూర్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగాడు. వాడి దగ్గరేమో ఫోన్ లేదు. అందుకే స్టేషన్ బయట ఉన్న ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి లక్ష్మణకు ఫోన్ చేశాడు. అప్పటికే వాడి కోసం డ్యూటీకి సెలవు పెట్టి మరీ వెయిట్ చేస్తున్న మేమిద్దరం వెంటనే స్టేషన్ కు వెళ్లి వాడిని కలుసుకున్నాం. విక్రమ్ మమ్మల్ని చూడగానే ఎంతో సంతోషపడ్డాడు సార్.
నాకెప్పుడు వీసా వస్తుంది, గల్ఫ్కి ఎప్పుడు వెళ్తాను అని ఆశగా అడిగాడు. మేం వాడికి అనుమానం రాకుండా, ఏజెంట్ రేపు వస్తాడ్రా, ఈ రోజు నువ్వు రెస్ట్ తీసుకో, పద నీకు కేరళ అంతా తిప్పి చూపిస్తాం అని చెప్పి వాడిని ఆ రోజంతా టౌన్ లో తిప్పాం సార్. సాయంత్రం అయ్యేసరికి వాడికి అలసట వచ్చింది. అప్పుడే మేము మా ప్లాన్ అమలు చేశాం. మనం ఎన్నో ఏళ్లుగా కలవలేదు కదరా, మళ్ళీ నువ్వు గల్ఫ్ దేశానికి వెళ్ళిపోతావు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో, ఈ రోజు నైట్ మందు తాగి ఎంజాయ్ చేద్దాం అని వాడిని ఎంతో ఎమోషనల్ గా నమ్మించి బీర్ బాటిల్స్ కొన్నాం. ఎవరూ చూడకుండా ప్రశాంతంగా తాగొచ్చు అని చెప్పి రాత్రి 9:30 గంటల సమయంలో ఆ భరతపుల నది ఒడ్డున ఉన్న దట్టమైన పొదల్లోకి వాడిని తీసుకెళ్లాం సార్. ఆ నది చుట్టూ చిమ్మ చీకటి ఉన్నప్పటికీ విక్రమ్ కి ఎలాంటి అనుమానం లేదు. వాడు తన బ్యాగ్ ను పక్కనే పెట్టుకొని సంతోషంగా మా మాటలు నమ్ముతూ కూర్చున్నాడు. అయితే అప్పటికే నేను నాతో పాటు నా బ్యాగ్ లో ఒక పదునైన కత్తిని దాచిపెట్టుకొని వెళ్ళాను సార్. ముగ్గురం కలిసి బీర్లు తాగడం మొదలు పెట్టాం. ఒక బీర్ బాటిల్ సగం పూర్తయ్యేసరికి విక్రమ్ కు కొద్దిగా మత్తెక్కింది. సరిగ్గా అదే సమయం కోసం లక్ష్మణ ఎదురు చూస్తున్నాడు సార్. వాడు సైలెంట్ గా విక్రమ్ వెనకాలకు వెళ్లి నిలబడి కళ్ళతో నాకు సిగ్నల్ ఇచ్చాడు. నేను నా చేతిలో ఉన్న బీర్ బాటిల్ ను విక్రమ్ కి ఇస్తున్నట్టుగా ముందుకు వెళ్ళాను. వాడు బాటిల్ తీసుకోవడానికి చెయ్యి చాపాడు. ఆ మరుసటి క్షణమే నేను ఆ బీర్ బాటిల్ తో వాడి తల మీద బలంగా దాడి చేశాను. ఆ ఊహించని దెబ్బకు విక్రమ్ తల పగిలి రక్తం చిమ్మింది. వాడు నొప్పితో విలవిల్లాడుతూ కింద పడిపోతూ ఉండగానే వెనకాల ఉన్న లక్ష్మణ వాడి రెండు చేతులను వెనక్కి విరిచి గట్టిగా పట్టుకున్నాడు. అయితే విక్రమ్ కు ఏం జరుగుతుందో అర్థం కాక, నన్ను వదిలేయండ్రా, నా డబ్బులు మీరే తీసుకోండి అని మత్తులోనే ఏడుస్తూ బతిమిలాడాడు సార్. కానీ వాడిని వదిలేస్తే రేపు మమ్మల్ని పోలీసులకు పట్టిస్తాడని మాకు తెలుసు. అందుకే వాడు బతకూడదు అని నేను నా బ్యాగ్ లో దాచుకున్న ఆ పదునైన కత్తిని బయటకు తీశాను. లక్ష్మణ వాడిని కదలకుండా పట్టుకొని ఉండగానే నేను ఏమాత్రం కనికరం లేకుండా విక్రమ్ గొంతు మీద కత్తితో బలంగా దాడి చేశాను సార్. వాడు రక్తం కక్కుతూ విలవిల్లాడుతుంటే ఆ కత్తితోనే వాడి ఛాతీ మీద కడుపు భాగంలో పిచ్చివాడిలాగా పదే పదే దాడి చేశాను సార్. అని జరిగింది చెప్తున్నప్పుడు కమిషన్ మాటల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. పోలీసులకు కూడా వాళ్ళ రాక్షసత్వం చూసి ఒక్క క్షణం భయం వేసింది. కాసేపటికి విక్రమ్ ప్రాణాలు వదిలాడు సార్. వాడు చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేమిద్దరం ప్రశాంతంగా మిగిలిన బీర్లు తాగేసి ఆ తర్వాత బీర్ బాటిల్స్ ను నదిలో విసిరేశాం. అయితే అప్పుడు లక్ష్మణకు ఒక ఐడియా వచ్చింది సార్. ఒకవేళ వాడు ఇంకా బతికే ఉంటే లేదా వీడిని ఎవరైనా గుర్తుపడితే మనం దొరికిపోతాం, వాడి గుర్తింపు ఎవరికీ తెలియకూడదు అన్నాడు. అప్పుడే మేము ఒక క్రూరమైన పని చేశాం సార్. విక్రమ్ ప్యాంటు విప్పేసి వాడి గుర్తింపు లేకుండా చేయడానికి వాడి ప్రైవేట్ పార్టులను అదే కత్తితో పూర్తిగా ఛిద్రం చేశాం. ఆ తర్వాత ఆ ప్యాంటును ఆ ఛిద్రం చేసిన వాడి ప్రైవేట్ పార్టులను నదిలో విసిరేశాం. అంతా పూర్తయ్యాక విక్రమ్ బ్యాగ్ లో ఉన్న 38,000 రూపాయల కట్టను మా జేబులో పెట్టుకున్నాం సార్. హత్యకు వాడిన కత్తిని నదిలో శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఆ బ్యాగ్ లోనే దాచేశాం. ఆ బ్యాగ్ ఎవరికీ కనిపించకుండా దట్టమైన పొదల్లోకి విసిరేసి రాత్రి 12 గంటల సమయంలో మేమేమీ ఎరగనట్లుగా మా రూమ్ కు వెళ్లి ప్రశాంతంగా పడుకున్నాం సార్. తరువాత రోజు ఉదయం లేచి ఎప్పట్లాగే ఫ్యాక్టరీకి వెళ్లిపోయాం. లక్ష్మణ తన అప్పులు తీర్చేశాడు. నేను ఒక 10,000 దాచుకున్నాను. అంతా సెట్ అయిపోయింది అనుకున్నాం సార్. కానీ 2 రోజుల తర్వాత విక్రమ్ శవం దొరికింది అని, పోలీసులు ఏ క్షణమైనా మా దాకా వస్తారు అని లక్ష్మణకు అర్థమైంది. విక్రమ్ వాడికి ఫోన్ చేసిన ఆ పబ్లిక్ బూత్ నెంబర్ ను పోలీసులు ట్రాక్ చేస్తారని వాడికి భయం పట్టుకుంది. అందుకే మృతదేహాన్ని మార్చురీలో చూసిన తర్వాత రాత్రికి రాత్రే లక్ష్మణ నాకు కూడా చెప్పకుండా ఒడిశాకు పారిపోయాడు. వాడు నన్ను అడ్డంగా ఇరికించాడు సార్ అని కమిషన్ ఏడుస్తూ తన వాంగ్మూలాన్ని పూర్తి చేశాడు. అదంతా వింటున్న పోలీసులకే మైండ్ బ్లాక్ అయిపోయింది. కేవలం 38,000 రూపాయల కోసం ఒక అమాయకుడి ప్రాణాలను ఎంత దారుణంగా బలి తీసుకున్నారో వింటే మీకు కూడా మనుషుల మీద నమ్మకమే పోతుంది కదా. అరే మన ఊరి వాళ్ళు కదా అని ఈ రాక్షసులను నమ్మడమే విక్రమ్ చేసిన పాపమా? కమిషన్ ఇచ్చిన పక్క ఆధారాలతో కేరళ పోలీసుల ఒక స్పెషల్ టీం వెంటనే ఒడిశాకు వెళ్ళింది. అక్కడ లోకల్ పోలీసుల హెల్ప్ తో కన్న తల్లికి ఆరోగ్యం బాలేదని నాటకాలు ఆడుతూ దాక్కున్న ఆ మాస్టర్ మైండ్ లక్ష్మణను అరెస్ట్ చేసి కేరళకు తీసుకొచ్చారు. క్రైమ్ సీన్ లో వాళ్ళు పారేసిన కత్తిని, విక్రమ్ బ్యాగ్ ను, లక్ష్మణ అప్పు తీర్చిన డబ్బుల వివరాలను పోలీసులు పక్కాగా రికవరీ చేశారు. 2 నిందితులు దొరికారు. వాళ్లే స్వయంగా నేరాన్ని కూడా అంగీకరించారు. మర్డర్ చేసిన వెపన్ దొరికింది. ఇక ఈ
కేసులో వీళ్లకు ఉరిశిక్ష లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడటం ఖాయం అని అందరూ అనుకున్నారు. కేరళ పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేశారు. కేసు పాలక్కడ్ జిల్లా కోర్టులో విచారణకొచ్చింది. అది 2016వ సంవత్సరం. పాలక్కడ్ జిల్లా కోర్టులో ఈ సంచలన కేసుకు సంబంధించిన విచారణ మొదలైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసును ఎంత బలంగా వాదించారంటే హంతకులు తప్పించుకోవడానికి కనీసం 1% కూడా అవకాశం లేనంత పక్కాగా ఆధారాలు సమర్పించారు. మొదటిది దోపిడీ. విక్రమ్ ఒడిశా నుంచి వచ్చేటప్పుడు తన వెంట 38,000 తెచ్చుకున్నాడని వాడి బంధువులు కోర్టులో సాక్ష్యం చెప్పారు. హత్య జరిగిన మరుసటి రోజే లక్ష్మణ తన రూమ్మేట్ దగ్గర తీసుకున్న 13,000 రూపాయల అప్పును తీర్చేశాడు. కమిషన్ బ్యాగ్ లో నుంచి పోలీసులు 10,000 రూపాయల డబ్బుని రికవరీ చేశారు. ఈ డబ్బంతా విక్రమ్దే అని ప్రాసిక్యూషన్ నిరూపించింది. రెండవది మర్డర్ వెపన్. పోలీసులు రికవరీ చేసిన కత్తి మీద రక్తపు మరకలున్నాయని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చింది. అంతేకాదు జూన్ 11న వీళ్ళు ఆ కత్తిని ఒక లోకల్ షాప్ లో కొన్నారని ఆ షాప్ ఓనర్ స్వయంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాడు. మూడవది కాల్ రికార్డ్స్. జూన్ 13 ఉదయం విక్రమ్ షోరనూర్ స్టేషన్ లో దిగి లక్ష్మణకు ఫోన్ చేశాడని కాల్ రికార్డ్స్ ద్వారా నిరూపించారు. ఆ రాత్రి నది ఒడ్డున వీళ్ళ మొబైల్ సిగ్నల్స్ ఉన్నట్టు టెక్నికల్ ఎవిడెన్స్ ని కోర్టుకు సమర్పించారు. నాలుగవది ప్రత్యక్ష సాక్షులు. ఆ రాత్రి 9:30 గంటల సమయంలో ఒక జాలరి నది ఒడ్డున చేపలు పడుతుండగా పొడవాటి చుట్టూ ఉన్న విక్రమ్ తో పాటు ఈ ఇద్దరు హంతకులు నడుచుకుంటూ వెళ్లడం అతను చూశాడని కోర్టులో సాక్ష్యం చెప్పాడు. అలాగే రాత్రి 11 గంటల సమయం హంతకులు తిరిగొస్తుంటే తన ఆటోలో ఎక్కించుకొని ఫ్యాక్టరీ దగ్గర దించాను అని ఒక ఆటో డ్రైవర్ పక్కాగా సాక్ష్యం చెప్పాడు. ఇన్ని ఆధారాలు చూసిన తర్వాత జిల్లా కోర్టు న్యాయమూర్తికి ఎలాంటి డౌట్ రాలేదు. డబ్బు కోసం పథకం ప్రకారం తోటి స్నేహితుణ్ణే దారుణంగా హతమార్చిన నేరానికి గాను లక్ష్మణ మరియు కమిషన్లకు యావజ్జీవ కారాగార శిక్ష మరియు చెరో 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నాం అని సంచలన తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో విక్రమ్ కి న్యాయం జరిగింది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ కథలో అసలు లీగల్ ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. జిల్లా కోర్టులో వాదించలేకపోయిన డిఫెన్స్ లాయర్లు హైకోర్టులో వాడిన ఆ లూప్ హోల్స్ ఏంటో వింటే ఈ చట్టాలు ఎవరి కోసం అని మీకు కూడా కోపం వస్తుంది. ఈ తీర్పుతో విక్రమ్ కుటుంబానికి న్యాయం జరిగింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేరళ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కు ప్రజలు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. కానీ ఇక్కడే ఈ కేసులో ఎవరు ఊహించని గుండెల్ని రగిలించే ఒక అద్భుతమైన ట్విస్ట్ రాబోతుంది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు విని హంతకులు ఏం చేశారు? పోలీసులు చేసిన ఆ చిన్న చిన్న తప్పులేంటి? డిఫెన్స్ లాయర్లు లాగిన ఆ లాజిక్స్ ఏంటి? అసలు కళ్ళెదుటే హంతకులు ఉన్నా వాళ్లను చట్టం ఎలా నిర్దోషులుగా ప్రకటించింది అనేది చూసే ముందు ఇప్పటిదాకా ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటుంది అనుకుంటున్నాను. నిజంగా మీకు గనక ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియో కింద మీకు ఒక హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి హైప్ ఇచ్చారు అంటే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. జిల్లా కోర్టు ఇచ్చిన యావజ్జీవ కారాగార శిక్షతో కమిషన్ లక్ష్మణల జీవితం ఇక జైలు 4 గోడల మధ్య ముగిసిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక ఊహించని తుఫాను మొదలైంది. శిక్ష పడిన తర్వాత హంతకులు సైలెంట్ గా కూర్చోలేదు. తమ శిక్షను సవాలు చేస్తూ తమ తరపున అత్యంత బలమైన లాయర్లను పెట్టుకొని నేరుగా కేరళ హైకోర్టు మెట్లెక్కారు. కింది కోర్టులో పోలీసులు సబ్మిట్ చేసిన ఆధారాల ముందు తేలిపోయిన డిఫెన్స్ లాయర్లు హైకోర్టులో మాత్రం వాళ్ళ అసలు సిసలైన లీగల్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఒక క్రిమినల్ కేసులో శిక్ష పడాలంటే ఆ నేరాన్ని ఎలాంటి అనుమానాలకు అవకాశం లేకుండా నిరూపించాల్సి ఉంటుంది. ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చినా ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ చట్ట ప్రకారం నిందితుడికే వెళ్తుంది. సరిగ్గా ఈ పాయింట్ నే డిఫెన్స్ లాయర్లు తమ బ్రహ్మాస్త్రంగా వాడుకున్నారు. అప్పటిదాకా పోలీసులు కట్టిన సాక్ష్యాధారాల కోటను డిఫెన్స్ లాయర్లు హైకోర్టులో ఎలా పేకమేడలా కూల్చేశారో వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. ఈ కేసులో పోలీసులు పెట్టిన మొట్టమొదటి పెద్ద ఆధారం ప్రత్యక్ష సాక్షులు. ఆ రాత్రి భరతపుల నది ఒడ్డున వీళ్లను చూసిన జాలరీ మరియు రాత్రి 11 గంటలకు వీళ్లను ఫ్యాక్టరీ దగ్గర దించిన ఆటో డ్రైవర్. హైకోర్టులో డిఫెన్స్ లాయర్ వాదిస్తూ యువర్ ఆనర్ పోలీసులు ప్రవేశపెట్టిన ఈ సాక్షులను ఒక్కసారి గమనించండి. ఆ జాలరీ రాత్రి 9:30 గంటల సమయంలో నది ఒడ్డున మృతుడు విక్రమ్ తో పాటు ఈ ఇద్దరు నిందితులను చూశాను అని చెప్తున్నాడు. ఆ నది ఒడ్డున కనీసం ఒక్క లైట్ కూడా లేదు. చుట్టూ దట్టమైన కటిక చీకటి. ఆ చీకట్లో కేవలం ఒక్క క్షణం పాటు నడుచుకుంటూ వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తుల ముఖాలను వారం రోజుల తర్వాత పోలీసులు పిలిచి అడగగానే వాడు అంత పక్కాగా ఎలా గుర్తుపట్టగలిగాడు? ఇది ప్రాక్టికల్ గా సాధ్యమే యువర్ ఆనర్
అని గట్టిగా ప్రశ్నించాడు. ఆటో డ్రైవర్ విషయంలో కూడా అదే లాజిక్ లాగాడు. రాత్రి 11 గంటల సమయంలో ఎవరినో ఆటోలో ఎక్కించుకొని డ్రాప్ చేశాను అని డ్రైవర్ చెప్తున్నాడు. రోజు 100 మందిని ఎక్కించుకునే ఆటో డ్రైవర్ కు ఆ రాత్రి ఎక్కిన వాళ్ళు వీళ్ళే అని అంత ఖచ్చితంగా ఎలా గుర్తుంది? పోలీసులు తమ కేసుకు బలం చేకూర్చుకోవడానికి ఈ సాక్షులకు డబ్బులిచ్చి లేదంటే భయపెట్టి కావాలని క్రియేట్ చేసిన ఫేక్ సాక్ష్యాలు యువరానర్ ఇవి అని కోర్టులో ఒక పెద్ద బాంబు పేల్చాడు. డిఫెన్స్ లాయర్ వేసిన ఈ లాజిక్ ముందు పోలీసుల లాస్ట్ సీన్ థియరీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ డిఫెన్స్ లాయర్ లాజిక్స్ వింటుంటే నిజంగానే ఇవి నకిలీ సాక్ష్యాలేమో అని మనకు కూడా డౌట్ వస్తుంది కదా. కానీ డిఫెన్స్ లాయర్ ఇక్కడితో ఆగలేదు. ఆ కత్తి మీద ఉన్న రక్తం మరియు ఆ మలయాళం ట్రాన్స్లేషన్ గురించి లాయర్ వేసిన పంచ్ అయితే ఈ మొత్తం కేసునే తలకిందులు చేసింది. రెండో ఆధారం, విక్రమ్ దగ్గర ఉన్న 38,000 రూపాయల కోసం ఈ ఘోరం జరిగింది అని పోలీసులు చెప్పారు. లక్ష్మణ అప్పు తీర్చాడని, కమిషన్ దగ్గర 10,000 రూపాయలు దొరికాయని పోలీసులు నిరూపించారు. అయితే డిఫెన్స్ లాయర్ వెంటనే ఈ ఆధారాల మీద అటాక్ చేశాడు. మైలార్డ్, లక్ష్మణ తన అప్పు తీరిస్తే ఆ డబ్బు విక్రమ్దే అని ఎలా అంటారు? కమిషన్ దగ్గర దొరికిన డబ్బులు విక్రమ్వే అనడానికి ఆధారం ఏంటి? ఆ డబ్బు నోట్ల మీద ఏమైనా విక్రమ్ పేరు రాసుందా? విక్రమ్ ఒడిస్సా నుంచి వచ్చేటప్పుడు వాడి దగ్గర ఆ డబ్బులు ఉన్నట్టు కల్లారా చూసిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? కేవలం ఒక కుర్రాడి దగ్గర 10,000 దొరికాయి అన్న ఒకే ఒక్క కారణంతో వాడే ఆ నేరం చేశాడని ముడిపెట్టడం ఏ చట్టంలో రాసుంది యువరానర్ అని బలంగా ప్రశ్నించాడు. దీంతో పోలీసుల ఫైనాన్షియల్ మోటివ్ కూడా కోర్టు ముందు తేలిపోయే పరిస్థితి వచ్చింది. ఇక మూడో ఆధారం, వాళ్ళు పొదల్లో దాచిన బ్యాగ్ మరియు అందులో దొరికిన నెత్తుటి మరకలున్న కత్తిని పోలీసులు కోర్టు ముందు పెట్టారు. దాని గురించి లాయర్ వాదిస్తూ, సరే కత్తి అయితే దొరికింది, దాని మీద రక్తం కూడా ఉంది, కానీ ఆ రక్తం విక్రమ్దేనా అని డిఫెన్స్ లాయర్ అడిగాడు. వాస్తవానికి నిందితులు ఆ ఘోరానికి పాల్పడిన తర్వాత ఆ కత్తిని నదిలో శుభ్రంగా కడిగేశారు. దానివల్ల కత్తి మీద ఉన్న రక్తం పూర్తిగా పోయింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా అది మనిషి రక్తమే అని తేలింది, కానీ డిఎన్ఏ మ్యాచ్ చేయడానికి ఆ రక్తం శాంపుల్ సరిపోలేదు అని స్పష్టంగా రాసుంది. అంటే ఆ కత్తి మీద ఉన్నది మనిషి రక్తమే, కానీ అది ఖచ్చితంగా విక్రమ్ రక్తమే అని ఫోరెన్సిక్ టీం సైంటిఫిక్ గా నిరూపించలేకపోయింది. ఈ చిన్న లోపాన్ని పట్టుకొని డిఫెన్స్ లాయర్ ఆ కత్తి సాక్ష్యాన్ని కూడా పక్కన పెట్టించేశాడు. డిఫెన్స్ లాయర్ వాడిన 4వ అస్త్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ పద్ధతినే తలకిందులు చేసింది. యువర్ ఆనర్, పోలీసులు నా క్లయింట్స్ తో నేరం ఒప్పించారు కదా, ఆ రిపోర్ట్ ను ఒక్కసారి గమనించండి. నా క్లయింట్స్ ఇద్దరు ఒడిశాకు చెందిన వాళ్ళు. వాళ్లకు మలయాళం చదవడం రాయడం రాదు. వాళ్ళు హిందీలో చెప్పిన మాటలను పోలీసులు మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేసి మలయాళంలో రాసిన ఆ పేపర్ల మీద వీళ్లతో సంతకాలు చేయించుకున్నారు. అసలు ఆ పేపర్ లో ఏం రాసిందో కూడా చదవలేని నా క్లయింట్స్ అందులో ఏముందో తెలిసి ఎలా సంతకం చేస్తారు? పోలీసులు వాళ్ళని స్టేషన్ లో 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టి బెదిరించి తమకు అనుకూలంగా మలయాళంలో రాసుకున్న కథల మీద బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. చట్టం ప్రకారం ఇలా తీసుకున్న వాంగ్మూలానికి కోర్టులో ఎలాంటి విలువ ఉండదు మై లార్డ్ అని వాదించాడు. ఈ వాదనతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక చివరిగా ఈ మొత్తం కేసు పునాదుల్నే కదిలించేసిన, ఎవరూ ఊహించని, కనీసం ఈ కథ వింటున్న మీరు కూడా ఊహించని ఒక మైండ్ బ్లాక్ అయ్యే పాయింట్ ను డిఫెన్స్ లాయర్ కోర్టు ముందుంచాడు. మై లార్డ్, పోలీసులు ఇన్ని కథలు చెప్తున్నారు కదా, అసలు ఆ నది ఒడ్డున దొరికిన మృతదేహం ఆ విక్రమ్ నాయక్ దే అని చెప్పడానికి ఆధారం ఏంటి అని అడిగాడు. అంతే, కోర్టు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకంటే మృతదేహం దొరికినప్పుడు అది దారుణంగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయింది. పోలీసులు కేవలం ఆ బ్యాగ్ లో దొరికిన బట్టలు మరియు ఫోటోలను విక్రమ్ బంధువులకు చూపించి ఇది విక్రమ్ దే అని ఒక నిర్ధారణకు వచ్చారు. బంధువులు వచ్చి ఆ శవాన్ని కల్లారా చూసే లోపే శవం పూర్తిగా పాడైపోవడంతో పోలీసులు దానికి దహన సంస్కారాలు చేసేశారు. ఫోటోలు చూసి బట్టలు చూసి ఇది ఆ మనిషే అని చెప్తే చట్టం ఒప్పుకుంటుందా మైలార్డ్? ఒక శవాన్ని సైంటిఫిక్ గా గుర్తించాలంటే ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ జరగాలి కదా, మరి పోలీసులు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయలేదు అని లాయర్ పోలీసుల వైపు సూటిగా చూస్తూ అడిగాడు. ఇక్కడే విధి ఆ అమాయకుడైన విక్రమ్ జీవితంతో ఒక క్రూరమైన ఆట ఆడింది. ఒక డెడ్ బాడీకి డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ కన్న తల్లి లేదా కన్న తండ్రి బ్లడ్ శాంపిల్స్ కావాలి. కానీ విక్రమ్ నాయక్ తల్లిదండ్రులు
ఎప్పుడో చనిపోయారు. వాడికి సొంత తోబుట్టువులు కూడా ఎవరూ లేరు. కేవలం దూరపు బంధువులు మాత్రమే ఉన్నారు. అందుకే పోలీసులు కూడా ఆ మృతదేహానికి DNA టెస్ట్ చేయలేకపోయారు. అయితే సరిగ్గా ఈ కారణాన్నే బేస్ చేసుకొని డిఫెన్స్ లాయర్ కనీసం ఆ దొరికిన శవం ఎవరిదో కూడా సైంటిఫిక్ గా నిరూపించలేని పోలీసులు ఈ నేరం నా క్లయింట్స్ చేశారు అని ఎలా నిరూపిస్తారు అని తన వాదనని ముగించాడు. ఈ ఒక్క లాజిక్ తో మొత్తం కేసు తలకిందులైపోయింది కదా. DNA టెస్ట్ లేకపోవడం అనేది పోలీసులు చేసిన తప్పు కాదు, అది అనాథ అయిన విక్రమ్ పరిస్థితి. కానీ చట్టం ఆ ఎమోషన్స్ ని పట్టించుకోదు. అందుకే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మనకి చాలా బాధ కలిగిస్తుంది. చాలా కాలం పాటు సాగిన ఈ లీగల్ యుద్ధంలో ప్రాసిక్యూషన్ పెట్టిన ఆధారాలన్నీ కోర్టులో తేలిపోయాయి. న్యాయస్థానం ఎప్పుడూ ఒకటే చెప్తుంది, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఏ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని. అందులో భాగంగానే సెప్టెంబర్ 7, 2023న కేరళ హైకోర్టు ఈ కేసులో ఒక సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు పూర్తిగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడింది. కానీ పోలీసులు ప్రవేశపెట్టిన ఏ ఒక్క సాక్ష్యము నిందితులు నేరం చేశారు అని నిరూపించలేకపోయింది. మృతదేహం గుర్తింపులో సైంటిఫిక్ ఆధారాలు లేవు. విక్రమ్ ను వీళ్లే హతమార్చారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. చట్టం కేవలం నమ్మకాల మీద, అనుమానాల మీద ఆధారపడి ఎవరికీ శిక్ష విధించదు. పోలీసులు తమ కేసును నిరూపించడంలో పూర్తిగా ఫెయిల్ అయినందున ఈ కేసులోని నిందితులు కమిషన్ మరియు లక్ష్మణలకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ వాళ్లను ఈ కేసు నుంచి నిర్దోషులుగా ప్రకటిస్తూ తక్షణమే విడుదల చేస్తున్నాం అని కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ తీర్పు వినగానే అందరూ షాక్ అయ్యారు. ఆ దారుణం చేసింది వాళ్లే అని అందరికీ తెలుసు. దర్యాప్తు చేసిన పోలీసులకు తెలుసు, ఆఖరికి న్యాయస్థానానికి కూడా తెలుసు. కానీ ఆధారాలు సరిగ్గా లేకపోవడంతో హంతకులు దర్జాగా నవ్వుకుంటూ జైలు నుంచి బయటకు వచ్చేశారు. ఒక సాధారణ పల్లెటూరి కుర్రాడు ఎన్నో ఆశలతో గల్ఫ్ దేశాలకు వెళ్లి 4 రాళ్లు వెనకేసుకోవాలి అని కన్న కలలు ఆ భరతపుల నది ఒడ్డున రక్తపు మరకల్లా మిగిలిపోయాయి. వాడు ప్రాణంగా నమ్మిన వాళ్లే వాడి ప్రాణం తీశారు. కానీ ఈరోజు ఆ హంతకులే ఎలాంటి శిక్ష లేకుండా మన మధ్యే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. చట్టంలోని లూప్ హోల్స్ ఒక పక్కా క్రిమినల్ ను ఎంత సులభంగా కాపాడతాయో చెప్పడానికి ఈ పట్టాంబి మర్డర్ కేసు ఒక నిలువెత్తు ఉదాహరణ. మనం ఎంత నమ్మిన వాళ్ళైనా డబ్బు అనే దయ్యం వాళ్ళ కళ్ళకు పడితే మనిషిలోని మృగం ఎలా బయటకొస్తుందో ఈ కేసు మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. ఎవరితోనూ మన దగ్గర ఉన్న డబ్బుల గురించి, మన ఆస్తుల గురించి గొప్పలు చెప్పకండి. ఎవరిని గుడ్డిగా నమ్మి తెలియని ప్రదేశాలకు వెళ్ళకండి. అయితే ఈ కేసు గురించి, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే విక్రమ్ కు అన్యాయం జరిగిందా? పోలీసుల దర్యాప్తులో లోపాలున్నాయా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ ని రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.